హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ రవి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒక గ్రామం. ఆ గ్రామం పేరు కూర్మ గ్రామం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ గ్రామం కోసం తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. మనం ఇంతకుముందు ఎలా బ్రతికే వాళ్ళము అంటే మనం కాదు, మన తాత ముత్తాతలు ఎలా బ్రతికేవారో వాళ్ళు ఇప్పుడు అలా బ్రతుకుతున్నారు. వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ స్మార్ట్ ఫోన్. వాళ్ళ బ్రతికే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళతో పాటు బ్రతకగలమా? అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? వాళ్ళతో ఒక 2-3 రోజులు ఉండి ఆ సావాసం ఎలా ఉంటుంది? మనం ఏదైనా నేర్చుకునేది ఉంటుందా? ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే, రండి వెళ్దాం. మేము ఆ గ్రామానికి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాం. అంటే మన ఇక్కడ అమలాపురం నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాలి. శ్రీకాకుళం నుంచి ఒక 45 కిలోమీటర్లు వెళ్తే మనకి ఆ గ్రామం తగులుతుంది. ఆ గ్రామానికి వెళ్ళే దారిలో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం వెళ్ళే దారిలోనే మంచి లొకేషన్స్ అనేవి ఉన్నాయి, మీరు చుట్టూ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చలి చాలా విపరీతంగా ఉంది. ఎట్లా మనం శ్రీకాకుళం వరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ వెళ్తే మనం కూర్మ గ్రామం చేరుకుంటాం. ఇప్పుడు మనం కూర్మ గ్రామం దగ్గరలోకి వచ్చేసాం. ఎస్, దిస్ ఈజ్ కూర్మ గ్రామం. చూడండి, హరే కృష్ణ కూర్మ గ్రామం అని రాసింది. ఓకే, ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక అగ్రిమెంట్ లెటర్ అనేది ఇస్తారు. వాళ్ళకి ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో, మన డీటెయిల్స్ అంటే అడ్రస్ అలాంటివి మనం ఫిలప్ చేసేసి సైన్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఒక రూమ్ అలాట్ చేస్తారు. ఫామ్ ఇస్తానన్నారు కదా. అయితే మేము వెళ్ళంగానే ఒకసారి మొత్తం సైట్ వ్యూ చేసేసి మొత్తం అంతా చూసేసాం. కాకపోతే మాకు ఏమీ అర్థం కాలేదు. అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము అట్లా తిరిగేసాం. ఇదే మన కూర్మ గ్రామం. సారీ, ఏంటంటే కుటీరాలు. ఎంత ఉందో బాగుంది. కుర్తా కావాలి. ఎవరికి పంచి తెచ్చారా మీరు? ఇది 650 ఓన్లీ. పంచ అండ్ పైన ఉత్తరి అండి, అది ఉత్తరి. యా, చందనం పౌడరు, పచ్చ కర్పూరము, నార్మల్ కర్పూరము ప్లస్ సాంబ్రాణి వేసాము. దాంట్లో గోవు ఒక నెయ్యి వేసాము, గోవు నెయ్యి, ఇంకా గో పేడ, ఇదంతా వేసి మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసిన తర్వాత దీనికి ఫ్లేవర్స్ ఏమైనా కావాలంటే మీకు పువ్వులు యాడ్ చేసుకోవచ్చు. మల్లెపూలు, చంపా పూలు, ఇలాంటి పువ్వులు యాడ్ చేసుకుంటే మీకు వేరే ఫ్లేవర్ వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారనా? నేను కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటకం బళ్ళారి నుంచి. ఎవరెవరు వచ్చారు? మీరు ఒకరేనా? నేను ఒక్కటే వచ్చాను. మీరు ఒకరే? ఎక్కడ చూసారు ఇదంతా? ఇదన్నీ నేను మామూలుగా ఇలాగే సెర్చ్ చేస్తున్నప్పుడు, సోషల్ మీడియా సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో ఒక హెడ్డింగ్ దొరికింది. మీకు తెలుగు చదువుతారు మీరు? అక్కడ బళ్ళారి కదా. ఓకే ఓకే. ఇప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ వితౌట్ ఎలక్ట్రిసిటీ అన్నీ లేకుండా బతుకుతున్నారని. మీకు ఇష్టం అలాగా? అంటే ఎట్లా? అలాగంటే ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలాగ ఉంటుందని ఒక క్యూరియాసిటీలో వచ్చాము ఇక్కడ. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? ఇక 1 day అయిపోయింది. ఇంకా నిన్న వచ్చారు మీరు? నిన్న వచ్చాము. ఎలా ఉంది మీకు ఒక 1 day ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగుంది. ఇంకా అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా పెరగాలి. ఈ లైఫ్ మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. మాకు ఇదే లైఫ్ ఇలాగ ఉంటే బాగుంటుందని ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, వితౌట్ అటాచ్మెంట్స్ అని.
మా అదన్నీ ఇక్కడ ప్రాక్టికలీ స్పిరిచువల్ లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. ఇది చాలా ఆశ్రమం కూర్మగ్రామం నుంచి మొత్తం చేస్తున్నారు. నరోత్తం ప్రతిభానందపురం చేస్తున్నారు. ఇదంతా మొత్తం 5 లేయర్ అని, ఇది 5 లేయర్ మోడల్. 5 రకాలుగా మనం పండిస్తాం అనమాట. మొత్తం 5 లేయర్స్ 5 లేయర్స్ ఉన్నాయి మొత్తం. అందులో 5 లేయర్స్ లో అక్కడ చూడండి. ఇది ఆర్గానిక్ అండి, లేదంటే మీరు ఏమైనా కెమికల్స్ లాంటివి ఏమైనా లేదు, మొత్తం ఆర్గానిక్ వాడతాం మొత్తం. అంటే కెమికల్స్ వాడితే మరి ఎక్కువ దిగుబడి వస్తుంది కదా, ఎందుకు వాడలేదు? కెమికల్స్ వాడితే ఇప్పుడు మనకు దిగుబడి వస్తుంది, కాకపోతే దాంతోపాటు వ్యాధులు కూడా వస్తాయి. ఇక్కడ పండించినవి మీరే వాడతారా, లేదంటే బయట వాళ్ళకి సేల్ చేస్తారా? ఎక్కువ ఒకవేళ మాకు వినియోగం కంటే ఎక్కువ వస్తే బయటకి సేల్ చేస్తాం. ఇప్పుడు మేము రైస్ సేల్ చేస్తున్నాం, మేము ఎరువులే రసాయనాలు ఏం వాడుకుంటేనే ఎక్కువ మాకు దిగుబడి వస్తుంది, మేము అంతా ఇస్తున్నాం. ఎలా పండించగలుగుతున్నారు మీరు? ఇప్పుడు చూడొచ్చు, మనకి ఇప్పుడు మనం తండ్రికి ఎంతో ప్రేమతోటి తండ్రి ఏదో ఇస్తాడు మనకి, అది తండ్రికి ప్రేమతో ఏదో ఇచ్చాం అనుకోండి, తండ్రి ఇంకా ప్రేమతో మనకి ఇంకే ఏదో వేరేది ఇస్తారుగా. అలానే కృష్ణుడు కూడా మనకి మీ అందరి కోసం బద్ధజీవులు కూడా జీవించడానికి ఇచ్చారు. దాన్ని ఎలా వాడాలి, ఎలా చేయాలని దానికి ఒక ప్రాసెస్ ఇచ్చాడు. అంటే ఆవు మాన్యూర్తో కానీ దేంతో కానీ పండించమని ఇచ్చాడు. అలా చేయకుండా ఇప్పుడు మనకి ఎక్కువ దిగుబడి కావాలి, దానికంటే ఎక్కువ సరిపోతలేదు, ధనం ఎక్కువ కావాలని చెప్పి మనం అవన్నీ వదిలేసి రసాయనాల కిందకి వెళ్తాం, ఫెర్టిలైజర్స్ కిందకి వెళ్తున్నాం. దాని ద్వారా ఎంతోమంది ఇప్పుడు చూస్తే క్యాన్సర్, బీపీ, షుగర్ అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి అనమాట. ఇలా ఆర్గానిక్ పండించడం వల్ల హెల్త్ ఉంటుంది, బాగానే ఉంది. ఒకవేళ మీకు క్రౌడ్ ఇక్కడ ఉంది కదా, ఎక్కువ పెరిగితే తర్వాత ఏంటి పరిస్థితి? ఇంకా భూమి ఇంకా తీసుకొని ఇంకా ఆర్గానిక్ చేస్తాం అలా. మీకు ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేసే అంత జ్ఞానం మీకు ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు నాకు త్రిభంగానందపురం, నరోత్తంపురం నాకు ఇందులో వ్యవసాయంలో శిక్షణ ఇస్తున్నారనమాట, వ్యవసాయానికి సంబంధించి. అవును, దాంట్లో నేను నేర్చుకుంటున్నాను నెమ్మది. మేము పూర్వకులు చూస్తుంటే కూడా అందరూ ముందు కూడా రసాయనాలు ఏం లేకపోతుండే, భూమిలో ఇంకా ఎంతో మంది జనాలు ఉంటుండే. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో చూస్తే ఓన్లీ సైనికులు మాత్రమే 64 కోట్ల మంది ఉండేవారు. ఓన్లీ సైనికులు అంతమంది ఉన్నారంటే మిగతా భూమండలంలో ఉన్న జనాలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ భూమి ముందు ఎంతో వాళ్ళకి సరిపడిన కానీ ఇంకా ఎక్కువ ఇచ్చేది భూమి. మీరు చూడొచ్చు, ఇంకా రాజుల కాలంలో వాళ్ళు ఇంకా ఎక్కువ దానాన్ని దాచేవారు, చాలా చేసేవారు. కానీ ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? ఇప్పుడు ఎందుకు మళ్ళీ రసాయనాలు చేసుకున్నారు? ఎందుకంటే అత్యాస అనమాట, ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ కావాలి. అది ఇప్పుడు ఈవినింగ్ అయింది. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ 6 o'clockకి మేము అక్కడ పూజ అనేది అటెండ్ అవ్వాలంట. ఆ అటెండ్ అవ్వాల్సిన పూజకి ముందే స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం. భయ్యా 6 గంటలకి ఆ కొండ ప్రాంతంలో చలికాలంలో ఎలా ఉంటుందో తెలుసా? మీరు కూడా చూడండి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? స్నానం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 6. చలి ఎలా ఉంది తెలుసా? బీభత్సంగా ఉంది. అయిపోతాం మనం. నేను కాదు, నువ్వు. 2 బకెట్లు వేసుకో. ఎన్ని తీసుకుంటాం ఏంటి అలాగా? ముందు పూజ చేయాలా? పూజ చేయాలా? చెయ్యి. అయిపోయాడు. ఆ నైట్ 6 o'clockకి పూజ అయితే అయిపోయింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఏవో కార్యక్రమాలు జరిగాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే కదా, మనకి ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత మనకి ఫుడ్ పెట్టారు. ఫుడ్ కూడా చాలా సెపరేట్, అంటే మనం తినే ఫుడ్ కాదు, కొంచెం వేరే టేస్ట్ ఉంది. అంటే వాళ్ళు ఆనియన్స్ వాడరు, తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడరని చెప్పారు. తర్వాత మనం చూద్దాం. తినేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 3:30కి లేవాలని చెప్పేసాను. 3:30కి లేవడం, ఓకే లేచిపోదాం కదా అని చెప్పేసి 3:30కి లేచిపోయిన తర్వాత ఏమన్నారంటే మళ్ళీ చన్నీళ్ళతో స్నానం అన్నారు 3:30కి. మళ్ళీ చూడండి, అవుతున్నాయి. అయితే ఎలా అయితే ఫ్రెష్ అయిపోయాం, వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు. అంటే 3:30కి లేచి వాళ్ళు పూజకి అటెండ్ అయ్యారు. అంటే పూజ దాన్ని ఏమంటారంటే హారతి, మార్నింగ్ హారతి అంటారు.
ఆ హారతికి అటెండ్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ 3:30కి స్నానం చేసి చిన్న చిన్న పిల్లలు కూడా మనకి అక్కడికి వచ్చేసారు. మన సైడ్ 10వ గంటలు లేవడానికి పిల్లలు రావచ్చు. వెనకాల మొత్తం ఇదంతా ఈ గానుగు నూనె అంటారు కదా, నువ్వులతో చేసే నూనె. అయితే దీనికోసం వాళ్ళనే అడిగి ఒకసారి ఫుల్గా కనుక్కుందాం మనం. సరే, వెనక జరుగుతున్నది ఏంటండి ఇది అసలు? దీనికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? అంటే ఎద్దులతో తిరిగే నూనె గానుగా మన పాత భారతీయ జీవన విధానంలో ఈ విధంగా ఎడ్లను ఉపయోగించే నూనె తీసేవాళ్ళు. తక్కువ స్పీడ్తో తిరుగుతుంది, చెక్కతో తయారైంది కాబట్టి ఏదైతే నువ్వులు కానీ పల్లీలు కానీ నూనె తీస్తామో దాంట్లో పోషక విలువలు అనేవి ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే ఎప్పుడైతే యాంత్రీకరణ జరిగిందో, మెషిన్స్ వచ్చేసాయో, దాని స్పీడ్ ఎక్కువ, దాని ఆర్పిఎం ఎక్కువ, అంత ఇనుముతో ఎక్కువ ఉపయోగించేది. దానివల్ల హీట్ జనరేట్ అవుద్ది, అంటే వేడి జనరేట్ అవుద్ది. దానివల్ల మనకు నూనెలో వచ్చే పోషక విలువలు తగ్గిపోతున్నాయి. అందుకోసం ఈరోజు ఎక్కువగా ఆరోగ్య సమస్యలకి ఒక పెద్ద ప్రధాన కారణం ఏంటంటే యంత్రాలతో, కరెంటుతో ఎక్కువ స్పీడ్తో నూనె తీసి వాడడం వల్ల. రెండోది, పాత భారతీయ జీవన విధానంలో నువ్వుల నూనె ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అందువల్ల ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు. ఈ రోజు మనం శాస్త్ర ఆధారితంగా కాకుండా దేని నుంచి వచ్చిన నూనె కూడా వాడేస్తున్నాం. అందువల్ల ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేయడం వల్లే మనకు లాభాలు ఉంటాయా, లేకపోతే దీంట్లోనే వేరే ప్రాసెస్లు ఏమైనా ఉంటాయా? ఇది ఎన్నో విధాలుగా మనకి కూడా ఆరోగ్యపరంగా చాలా లాభం. ఎడ్లని సంరక్షించగలం. ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చాయి అనుకోండి, ఎడ్ల తలకు ఉపయోగం లేదు. అంటే ఆవు ఒక పాలు కోసం ఉపయోగిస్తున్నారు, దూడ అది ఆవు అయితే పర్లేదు, అది ఎద్దు అయితే ఎవరికి అవసరం లేదు. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? కటింగ్కి వెళ్తున్నాయి, అంటే స్లాటర్ హౌసెస్కి వెళ్తున్నాయి. దానికి పాపం ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. ఆ పాలు తాగుతున్న వాళ్ళు, దానికి ఉపయోగించిన వాళ్ళు. అందువల్ల మళ్ళీ వెనక్కి పద్ధతికి వెళ్ళామంటే ఇది జీవితాంతం ఈ ఎడ్లు కూడా సంరక్షించబడతాయి. దాంతోపాటు మనకి కూడా ఆరోగ్యం ఉంటుంది. దీనికి వచ్చిన వేస్ట్ అది ఏం చేస్తారండి మరి? అంటే ఇది ఎడ్లకు తినిపిస్తాం, కొన్నిసార్లు దీంతో కూడా వడియాలు తయారు చేస్తారు, అది కూడా ఉపయోగించవచ్చు. ఈ హోల్ ప్రాసెస్ మనకి ఎంత టైం పడుతుంది? అంటే ఇందులో ఒక్కసారి 13 నుంచి 15 కేజీలు వేస్తాం, అంటే పల్లీలు కానీ నువ్వులు కానీ. దానికి 2 గంటల సమయం పడుతుంది. దాని నుంచి 42 నుంచి 45% మనకి నూనె లభిస్తుంది అనమాట. మనం 100లో 45% వస్తుంది, మిగతాదంతా పిట్ లాగా వస్తుంది. అది ఆవులకి, ఎడ్లకి తినడానికి ఉపయోగపడుతుంది. మనకి అది యూజ్ చేయడానికి మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. అది చెప్పాను కదా, వడియాలు ఇవన్నీ పెడతారు, అని చేసుకోవచ్చు. అది కూడా పోషక విలువలతో కూడుకుంది అనమాట. దేనికైనా ఇదే ప్రాసెస్ అండి, ఆయిల్ తీయడంలో, అంటే వేరుశెనగైనా. అవును, ఒక్క ఆముదం తప్పించి మిగతా వాటికి ఇదే పద్ధతి. సార్, ఒకసారి దీనికోసం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అరే తప్పకుండా. ఇది చేనేత మొగ్గం అంటారు, మామూలుగా ఇంగ్లీష్లో హ్యాండ్లూమ్ అంటారు. సో మనం బట్టలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే వేసుకున్నాం, ధోతి, తర్వాత ఈ చెద్దర్, లేదా కుర్తా, మనం తయారు చేసుకొని అది వేసుకోవచ్చు. దానికోసం కరెంట్ ఏం అవసరం లేదు, మిషన్స్ ఏం అవసరం లేదు, పవర్ లూమ్స్ ఏం అవసరం లేదు. తర్వాత ఇది మనం దారం కూడా మనం తయారు చేసుకోవచ్చు, కాటన్ పండించుకోవచ్చు, దారం తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం బట్ట కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ దారం తయారు చేయట్లేదు, కానీ బట్టలు మాత్రం నేస్తున్నాం. భవిష్యత్తులో మనకు అది ప్లాన్. ఇక్కడ మీరు ఇవి సేల్ చేస్తారండి? ప్రస్తుతానికైతే మన వరకైతే మనం నేస్తున్నాం, ఏమైనా ఎక్స్ట్రా అయితే మనం సేల్ చేస్తాం. ఓకే, దీనికోసం మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఏంటి అసలు, దేనికి వాడతారు? సున్నం, ఇసుక, తర్వాత బెల్లము, కరక్కాయ పొడి, మెంతుల పొడి, మినుముల పొడి. లోకల్ ఏదైతే అవలభ్యం ఉన్నది సహజంగా అవి మాత్రమే మనం వాడతాం. ఎందుకంటే ఎక్కడి నుంచో దూరం నుంచి తీసుకురావడం, మళ్ళీ దానికి కూడా ఒక ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ అంతా దీన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం. అవును, ఇప్పుడు మేము కట్టిన ఇల్లు ఏంటంటే ఇటుక, ఇంకా ఎర్రమట్టితోన దానికి కట్టాము, ఇటుక కట్టు. తర్వాత ప్లాస్టరింగ్ చేయితోన ఈ సున్నం ఏదైతే ఆడించిన సున్నం దాంతో ప్లాస్టరింగ్ చేయబడింది. హరే కృష్ణ. మీ పేరు? నా పేరు కృష్ణ ప్రేమదాస్ అండి, ఇక్కడ బ్రహ్మచారి. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం కోసం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ప్రతిరోజు కూడా చాలా విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 4:30కి, అంటే బ్రహ్మ ముహూర్తంలో భగవంతునికి, గురువుకు మార్నింగ్ 4 o'clock, మార్నింగ్ 4:30 ఉదయమే చాలా మంది 3:30కి లేచేస్తారు. వాళ్ళ కాలకృత్యాలన్నీ తీర్చుకొని 4:30కు హారతి. మళ్ళీ మధ్యలో ఉంటుందండి? మధ్యలో ఏమి ఉండదు, మళ్ళీ సాయంత్రం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు తులసి ఆరతి స్టార్ట్ అవుతుంది, 6 నుంచి 6:10 వరకు. మళ్ళీ 6:10 నుంచి తర్వాత గౌరారతి జరుగుతుంది అన్నట్టు. భాగవతం ప్రవచనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ శ్రీమద్ భాగవతం యొక్క ప్రవచనం జరుగుతుంది. నైట్ పూజ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది? అంటే ఈవినింగ్ వచ్చేసి 6 గంటలకు మొదలవుతుంది. 6 నుంచి 6:10 వరకు తులసి హారతి ఉంటుంది. 6:10 నుంచి 6:40 వరకు గౌరారతి ఉంటుంది అన్నట్టు. ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే భాషలు వీళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి సంస్కృత్, తెలుగు, ఇంగ్లీష్ నేర్పిస్తాం. బేసిక్ మనకి జీవితంలో ఏదైతే అవసరం ఉంటుందో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ జనరల్ నాలెడ్జ్ అది నేర్పిస్తాం. లెక్కలు చేయడం అవన్నీ అనవసరమైన విషయాలు వాళ్ళకి నేర్పియం. తర్వాత వాళ్ళకి ముఖ్యంగా శాస్త్రం, భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇలాంటి శాస్త్రాలు వాళ్ళకి నేర్పిస్తాం. ఇక్కడ స్టడీకి అంటే బయట ప్రపంచంలో ఉన్న స్టడీకి అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే బయట వాళ్ళు కేవలం డబ్బులు సంపాదించడానికి చదువుతున్నారు. మా మనిషి యొక్క క్యారెక్టరు, ఒక గుణం, దాని మీద వాళ్ళేం వర్క్ చేయరు. కానీ ఇక్కడ మనిషి యొక్క మంచి క్యారెక్టర్ ఉండాలని, వాళ్ళకి గుణాలు మంచిగా ఉండాలని అది మనం ట్రై చేస్తాం అనమాట. ఇక్కడ వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. బయట ఏంటంటే అందరికీ ఒకలాగానే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అందరికీ ఒకలాగానే వాళ్ళు సబ్జెక్ట్స్ చెప్తారు, ప్లస్ అందరు ఒకటే ఎగ్జామ్ రాయాలి, అందరు పాస్ అవ్వాలి దాంట్లో. ఇక్కడ అలా కాకుండా ఎవరి ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో వాళ్ళకి అది నేర్పిస్తాం అనమాట. సో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ నేర్పించి వాళ్ళకి అనవసరంగా ప్రెషర్ పెట్టి వాళ్ళకి మెంటల్ టెన్షన్ పెట్టి అలా కాదనమాట. ఇక్కడ వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని వాళ్ళకి నేర్పించి ఆ విధంగా అందరు ఎక్సెల్ అవుతారు అనమాట. వాళ్ళ ఫీల్డ్లో అందరు ఎక్సెల్ అవుతారు. బయట ఏంటంటే కొందరు ఎక్సెల్ అవుతారు, కొందరు ఎక్సెల్ అవ్వరు, కొందరు ఫస్ట్ క్లాస్ వస్తారు, కొందరు రారు. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఆ సబ్జెక్ట్ మీద. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానికి వాళ్ళు అది నేర్పిస్తాం వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు ఏ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారో ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారనమాట. తర్వాత వాళ్ళకి వృత్తి శిక్షణ, వ్యవసాయం చేయడము, బట్టలు నేయడము, ఇల్లు కట్టడము, వంటలు చేయడము, ఈ విధంగా రకరకాలుగా ఏదైతే వృత్తిలో బుట్టలు అల్లడము, కుండలు తయారు, మట్టి కుండలు తయారు చేయడం, ఈ విధంగా రకరకాలుగా ఏదైతే మనకి డైలీ లైఫ్ కోసం ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. గ్రాడ్యుయేషన్ అంటే ఏ ఏజ్కి కంప్లీట్ అవుతుందండి? గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడు బయట ఇప్పుడు కాలేజ్లో గ్రాడ్యుయేషన్ అయినట్టుగా ఇక్కడ అట్లా గ్రాడ్యుయేషన్ ఏమి ఉండదు. చెప్పాను కదా, ఒక 12 సంవత్సరాల వరకు వాళ్ళకి రాసుకోవడం, చదవడం అని ఉంటాయి. తర్వాత వాళ్ళు వృత్తి శిక్షణ ఉంటుంది. సో దాంట్లోనే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు కావాలంటే పెళ్లి చేసుకొని ఇక్కడే వాళ్ళు ఉండొచ్చు ఫ్యామిలీతో పాటు. అదే వృత్తి ఏదైతే వాళ్ళు సెట్ అయిందో అదే వృత్తి వాళ్ళు చేసుకుంటూ జీవితం అంతా కూడా వాళ్ళు ఇక్కడ భగవంతుడి సేవలో గడపచ్చు అనమాట. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 5 సంవత్సరాల. ఏమేమి నేర్పిస్తున్నారు మీకు ఇక్కడ? నాకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సంస్కృతి అన్నీ, రాయటం, చదవటం అన్నీ. ఇంకా ఏమేం చేస్తారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏమేం చేస్తారు ఇక్కడ? పొద్దున 3:30కి లేస్తాము. తర్వాత స్నానం చేసుకొని ఇక్కడ పొద్దున బ్రహ్మ ముహూర్తంలో ఆరతి అటెండ్ అయ్యి తర్వాత నామజపం చేస్తాం. తర్వాత మాకు చిన్న పిల్లలకి శ్లోక క్లాస్ తర్వాత ప్రసాదం తీసుకుంటాం. తర్వాత అది సేవలు చేసుకుంటాం 9:15 వరకు. 9:15 నుంచి 12:30 వరకు మాకు క్లాస్ ఉంటుంది. మళ్ళీ 12:30 నుంచి మేము 12:30 నుంచి మళ్ళీ ఇంటికి వెళ్దాం, అవన్నీ చేసుకుంటాం. ఇంటికి వెళ్ళి పడుకొని ప్రసాదం తీసుకొని ఏమైనా హోంవర్క్స్ ఉంటే అవి చేసేసుకుంటాం. హోంవర్క్స్ ఇస్తారు మీకు? అంటే రాయడం అటువంటివి ఉంటాయా? సెలవు ఏమైనా ఉంటుందో వారానికి? సెలవు రోజు ఏమైనా? ఆదివారం ఫుల్ ఆడుకోవడం అలాంటివి ఉంటాయి? ప్లేయింగ్ ఏమి ఉంటాయా? ప్రోగ్రామ్ ఉంటాయి. సండేనా? ఓకే ఓకే. మీ పేరండి? ప్రసాద్ అండి. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? 10 నెలల నుంచి ఉంటున్నాం. ఓకే ఓకే. ఇక్కడ ఏమేమి రకాల వంటలు చేస్తారండి? ఇక్కడ వచ్చేసి రైస్ చేస్తాము, బ్రౌన్ రైస్, వైట్ రైస్ చేస్తాము. బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి బ్రౌన్ రైస్ పెడుతున్నాము. బ్రౌన్ రైస్ కొత్తగా వచ్చే విజిటర్స్కి బ్రౌన్ రైస్ అంతగా అరగడం దీంట్లో సమస్య ఉంటుందని చెప్పేసి వాళ్ళు వైట్ రైస్, వాళ్ళ గురించి కూడా వైట్ రైస్ వండుతున్నాము. ఓకే. ప్లస్ పప్పు చేస్తాం ప్రతిరోజు, మరియు సబ్జీ చేస్తాం, కూర. అంటే ఇక్కడ బయట ఉన్నట్టు ఆ టైప్ ఆఫ్ టేస్ట్ ఇక్కడ ఉండదు. అదేవిధంగా బయట ఏమేమి వాడతారో ఇక్కడ ఏమేమి వాడరండి మనం? బయట ఉండడానికి ఇక్కడ టేస్ట్ అనేది కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ పూర్తిగా తినకూడదు, అంటే మరీ తేడా ఏమి ఉండదు, అలాగే ఉంటుంది టేస్ట్ మీకు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం మనం కారం, ఉప్పు అనేది కొద్దిగా తక్కువ వాడతాము. అండ్ గెస్ట్ల కోసం సండేస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడైతే వాళ్ళకు గెస్ట్లకు ఎట్లయితే నచ్చుతుందో ఆ రకంగానే వండుతాము. కాకపోతే ఇక్కడ ఉల్లి వెల్లుల్లి అనేది వాడము. ఇక్కడ మొత్తం ఇక్కడ వంట అంతా కూడా కట్టెలు పోయాయి, మొత్తం కట్టెలు పోయాయి. గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ ఏం వాడము. ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల కూడా ప్రకృతికి చాలా నష్టం జరుగుతుంది. గ్యాస్ వల్ల కూడా ప్రకృతికి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ప్రకృతికి ఎటువంటి నష్టం జరగకుండా మనం ఇక్కడ వంట అనేది కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఎంతమందికి ఉంటుందండి ఇది వంట మొత్తం?
ప్రతిరోజు వచ్చేసి 50 నుంచి 100 మందికి వండుతామండి. అది సండే అయితే 500 నుంచి 1000 మందికి వండుతాం. గెస్ట్లు ఎక్కువ వస్తారు సండే రోజు ఎక్కువ గెస్ట్లు వస్తుంటారు. ఓకే అండి. ఓకే, 6 సంవత్సరాల నుండి ఉంటున్నాం. 6 సంవత్సరాల నుంచి ఎక్కడైనా మొత్తం? అవును. అంటే ఈ వంట సెక్షన్లోనే ఉంటారు మీరు, బయట ఎక్కడైనా ఈ వేరే పని ఏమైనా చేస్తారా? అంటే వంటలో ఇప్పుడు ఉన్నాను, ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉండే, అంతకుముందు మగ్గం మొత్తం అన్నీ కోసిడా అంటే కోసిడ అంటే ఎంత దూరం అది మనకు తెలియదు. అది ఎన్ని అంటారో నాకు తెలీదు. అదొక అంచనా. ఎన్ని గంటలకు వస్తారు మీరు? 7:30. అంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తారా? సేవ కదా ఆదివారం సేవకు వచ్చేస్తారా? ఓకే అండి. ఓకే, ఎవరెవరు మీరు ఒకరే వచ్చారా? వస్తారు మీరంతా ఒక గ్రూప్ వస్తారు అలా? పని వాళ్ళకి వస్తారు. నేను ఒకదాన్ని ఇప్పుడు ఆదివారం వస్తాను. నేను పని చేస్తాను కాబట్టి ఇప్పుడు ఆదివారం కాబట్టి పనికి రాను. ఇప్పుడు ఆదివారం సేవ చేసుకుంటున్నాను. రాజుగారు బాగా కష్టపడి కూర్చున్నారు, అలాగా సేద తీరుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇది కొత్తిమీర. అది వీళ్ళ నార్మల్గా ఏ కెమికల్స్ లేకుండా ఎంత బాగా పండిస్తున్నారు. చాలా బాగా పండింది ఇది. ఇలా చూపించండి ఒకసారి రాజుగారు. అబ్బా, స్మెల్ కూడా వేరే లెవెల్ వస్తుందండి. ఇక్కడ ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఇంకో ఈ తోటకూర అండి, ఎర్ర తోటకూర. అది ఎర్ర తోటకూర, కరివేపాకు జస్ట్ ఒక ఇంటి దగ్గర పండిస్తున్నారు. ఇది కాకుండా పొలాల్లో వాళ్ళు పండించేది వేరే ఉంది మొత్తం. అంటే ఈ చిన్నగా ఒక ఇంటికి సరిపడా ఎలా పండించవచ్చో ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్గానిక్ మొత్తం అంతా కూడా. ఇక్కడ మొత్తం ఆర్గానికే పండిస్తున్నారు కదండి మీరు? అవునండి, సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటాం. ఇప్పుడు బయట వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏమైనా ఉందా? అంటే ఇలా పండించకూడదు, అలా పండించకూడదు అన్న ఏమన్నా? అంటే ఎప్పుడైతే మనం శాస్త్ర ఆధారితంగా ఏ పని చేసినా, వ్యవసాయమే కాదు ఏ పని చేసినా దానివల్ల లోపాలు ఉంటే సమస్యలు తెచ్చుకుంటాం. అందువల్ల వ్యవసాయం అది కూడా ఒక ముఖ్యమైనది. కాబట్టి పాత మన పూర్వీకులు ఏ విధంగా పాటించారు అంటే భగవద్గీతలో భగవంతుడు కూడా తెలియజెప్తున్నాడు ఏమంటే పూర్వతరం క్రితం, అంటే పూర్వీకులు ఏ విధంగా చేశారో అది పాటించడం వలన మనకు ఎన్నో లాభాలు. అందుకోసం ఈ వ్యవసాయం కూడా పాత పద్ధతుల్లో, అంటే ట్రాక్టర్ లేకుండా ఎడ్లతో దున్ని నాటు విత్తనాలతో అదే పద్ధతిలో పాటించడం చాలా ముఖ్యమైనది. ఇవన్నీ ఇక్కడే పండించారండి? ఇది ఇక్కడ పండించారు. ఇది మొత్తం ఇదంతా కలిపి ఎంత పంటలు పండించారు? ఇది మొత్తం ఒక హాఫ్ ఎకరం. అర ఎకరానికి ఒక క్వింటా వస్తుంది. అర ఎకరానికి ఒక 60-70 సెంట్లు. ఇది మామూలు వంటలలో ఇక్కడ వాడతారా? ఓన్లీ నూనె కోసమే మాత్రమే పండించారా? లేదు, నూనె కొరకు తినడానికి రెండింటికి. సో వేరుశనగ నూనె, నువ్వుల నూనె. ఇక్కడ ఎక్కువ వేరుశనగ నూనె, నువ్వుల నూనె రెండే. నువ్వుల నూనె ఈ రెండే వాడు. ఇక్కడ మొత్తం వ్యవసాయం అంతా కూడా ఈ నాగలి, ఇడ్లులోనే చేస్తారు. ట్రాక్టర్లు కానీ ఇంకా ఏమి ఉండవు. ఇంకా అంతా పాత కాలంలో మన తాతలు ముత్తాతలు ఎట్లయితే చేశారో ఆ టైప్లో ఉంటుంది. మనకు కూడా అవుట్ఫిట్ బాగుంది కదా అని ఇట్లా సెట్ చేసాం. ఎట్లా ఉందో కమెంట్లో చెప్పండి. అంతే, ప్రత్యేకించి వర్షాకాలంలో ఏ పండుతాయి, సో చలికాలంలో, సో ఎండాకాలంలో కొన్ని ఏవైతే కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి అన్ని సీజన్లో వస్తాయి, కొన్ని సీజన్లలో వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏదైతే ఆకుకూరలు పండిస్తాం ఈ వర్షాకాలం రావన్నట్టు, ఈ ఎండాకాలం రావన్నట్టు. సో చలికాలంలో ఈ పండించవచ్చు. అదే సొరకాయ అనుకోండి, మనం ప్రతి ఏడాది మొత్తం తీయొచ్చు. 365 డేస్ అవి తీయొచ్చు. అలాగా బెండి ఉంది, సో చిక్కుడుకాయ ఉంది, అది గోకరకాయ అంటారు. సో అది ఇక్కడ పండించిన కాయగూరలు మీ మట్టుకైనా లేదంటే బయటికి సేల్ చేయడం అటువంటివి ఏమైనా ఉంటాయా? అంటే ప్రస్తుతానికైతే మా వరకు మేము పండించుకుంటున్నాం. సో ఎందుకంటే హోల్ కమ్యూనిటీ పైన కూడా ఇంకా ఉందన్నట్టు. అంటే ఇప్పుడు ఏవైతే మనకి వస్తున్నాయి ఉత్పత్తి అనేది, సో మా వరకు సరిపోతే పర్లేదు, ఇంకా ఎక్స్ట్రా వస్తే మన కమ్యూనిటీకి ఇస్తాం. సో దాని ద్వారా మళ్ళీ బయట వాళ్ళు ఎవరైతే వస్తున్నారో కార్యక్రమానికి ప్రతిరోజు 100-200 మంది వస్తారు. సో ప్రత్యేకించి మళ్ళీ ఆదివారాల్లో 500 మంది 600 మందికి వస్తారు. సో మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయి, జన్మాష్టమి, రాధాష్టమి, గౌరీ పూర్ణిమ ఇలా ఉన్నాయి. సో వాళ్ళు దానికి కొన్ని వేల మంది వస్తారు అన్నట్టు. సో వాళ్ళ కొరకు ఇప్పుడు ఎంతవరకు అయితే మనం తీసి మిగతాది కమ్యూనిటీకి ఇస్తే కమ్యూనిటీ వాళ్ళని ఎవరైతే బయట వాళ్ళకి ఉపయోగించుకుంటారు. డిస్ట్రిబ్యూషన్. ఎర్ర తోటకూర, ఇది పచ్చ తోటకూర, అది వంకాయ, అది పాలకూర. మొత్తం ఇంక చిన్న దాంట్లో 1, 2, 3, 4, 5, 6 రకాల పంటలు పండిస్తున్నారు ఇల్లు. సో కూర్మ గ్రామంలో ప్రతి ఇల్లు ఈ విధంగా కట్టబడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మొత్తం ఒక కుటుంబం నివసించడానికి ఉండే ఇల్లు అన్నమాట. ఇలా ఏదైతే మనం చూడొచ్చు, ఇట్లా పేడతోటి అలకి ఉంటుంది ఇల్లంతా కూడా. సో ఈ విధంగా ఇక్కడ మనం కర్రలు ఉపయోగిస్తాం వండడానికి. ఏదైతే పొగ ఉంది కదా అది బయట పైప్ లైన్ ఒకటి ఉంటుంది, చిమ్నీ. ఆ చిమ్నీ ద్వారా పైకి వెళ్ళిపోతుంది పొగ అంతా కూడా.
తర్వాత ఇది స్టోర్ రూమ్. ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనకు పప్పు దినుసులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నిల్వ చేసుకోవడానికి స్టోర్ రూమ్ ఉంటుంది ఇట్లా. తర్వాత దీని పక్కన ఇది దేవుడి గది ఉంటుంది ఇక్కడ. తర్వాత 2 బెడ్రూమ్స్ ఇక్కడ, ఇటు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ విధంగా పైన కూడా మనం ఈ సీలింగ్ ఉన్నందుకు ఎండాకాలమైన చలికాలమైన మనకు ఒకటే రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ కరెంట్ లేకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఏముండదు. ఓకే రైట్, వచ్చే బాబు. దేశవాళీ టమాటా, మా ఊరి టమాటా చాలా ఆరోగ్యంగా, చాలా మంచిగా, పచ్చగా, తాజాగా పెరుగుతుంది. కొన్ని రోజులైతే ఎరగవుతుంది అనుకోండి, అది వేరే విషయం. చెట్టు కూడా చాలా పెద్దది, చిన్న చెట్టు కూడా కాదు ఇది. ఒకటే చెట్టు ఎంత పెరిగింది టమాటా చెట్టు, ఎప్పుడైనా చూసారు మీరు? సారీ, మొక్క, చెట్టు కాదు. ఇది సన్యాసి కుటీరం అంట. అంటే ఇప్పుడు సీనియర్స్ ఉంటారు కదా ఋషులు, వాళ్ళకి ఇది వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఇది గెస్ట్ రూమ్ వాళ్ళకి. అంటే సీనియర్స్కి తప్ప ఇది జూనియర్స్కి ఎలా లేదనమాట. ఆదివారం అయితే ఇంతమంది వస్తారు, మొత్తం ఒక 500 నుంచి 1000 మంది వస్తారంట ఆదివారం. ఇది ఫేమస్ ఇది, అంటే మనకంటే తెలియదు కానీ బయట వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఓకే, మీరు చూస్తున్నారు కదా వెనకాల వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఆయన గురించి ఏం చెప్తున్నాడు? పునర్జన్మ వారు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇలా ఉన్నాను నేను, అప్పుడు కూర్మ గ్రామాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు కూర్మ గ్రామం నుంచి తిరిగి అయితే వచ్చేసాం. నాకు అర్థమైంది ఏంటంటే 3-4 డేస్లో మేము అక్కడ ఉన్నది, మనం బ్రతుకుతున్నదంతా కూడా పరిగెడుతూ బ్రతుకుతున్నాము, కానీ వాళ్ళు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఎంతో ఎడ్యుకేటెడ్. అందులో వాడు ఇంత ఉన్నాడు బుడతాడు, వాడు స్పష్టంగా పలుకుతున్నాడు పదాలు అవన్నీ. వాళ్ళందరూ వ్యవసాయం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఆవుల్ని తీసుకుని వెళ్ళి మార్నింగ్ తీసుకుని వెళ్ళి వాటిని మళ్ళీ సేఫ్గా తీసుకొస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఎన్ని తెలివితేటలో. అక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కడు కూడా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లోడితో సహా ఆర్గానిక్ అంటే ఏంటి, లేకపోతే ఇంకా ఆ వంటల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాము ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే గురువులు, పిల్లలకి ఏదైతే అవసరమో అయ్యే నేర్పిస్తున్నామండి ఇక్కడ. అది అయిన తర్వాత వృత్తి పనులు నేర్పిస్తున్నాం, అంటే ఎలా బ్రతకాలి ఏంటి ఇవన్నీ నేర్పిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. చిన్నప్పుడు కాస్ట్ డేటా, సైన్ డేటా ఇవన్నీ చదివాం, మేము బోల్డ్ చదివాం, ఇవన్నీ మనకు అవసరం లేని అనమాట. కానీ మనం చదివేసాం. నా లైఫ్లో నాకు ఎప్పుడూ ఇవన్నీ యూజ్ అవ్వలేదు, మీ లైఫ్లో యూజ్ అనేది నాకు తెలియదు. అంత స్వచ్ఛంగా బ్రతుకుతుంటే నాకు మనసులో అనిపించింది అనమాట, మనం అలా బ్రతుకుతున్నాం. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ చేశాను అక్కడికి వెళ్ళి. మీరు కూడా మీ లైఫ్లో ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేస్, అది మంచి ప్లేస్. ఒకసారి మీకు వీలైతే ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి కూర్మ గ్రామం. నాకైతే మంచి మెమరీస్ ఇచ్చింది, ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడం కంటే కూడా రిఫ్రెష్ అయ్యాను నేను. అది అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకి, ఇక్కడ ఉన్న బిజీ లైఫ్కి ఎన్ని రోజులకి మళ్ళీ అదంతా పోతుందో మనకు తెలియదు. సో ఇదైతే ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.